న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో గెలవడం కోసం సీఎం జగన్ జిమ్మిక్కులు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఆరోపణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితుల నిరసన. పూర్తి పరిహారం చెల్లించే వరకు పనులు చేపడితే ఉపేక్షించేది లేదు, ప్రభుత్వానికి నిర్వాసితుల హెచ్చరిక. విశాఖను ప్రమాదరహిత జిల్లాగా మారుద్దాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ పిలుపు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం తువ్వూరు మండలం కాళికామాత దేవి గుడిలో పాసం రామ్మోహన్, పాసం లక్ష్మీ నరసయ్య, అలాగే ఆలయ కమిటీ తిరుమలరావు ఈ సందర్భంగా మాట్లాడారు. పాసం లక్ష్మీ బ్రదర్స్ ఆలయ అభివృద్ధి కోసం 3 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా ఆయన తెలియజేశారు. పాసం లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ కాళికామాత దేవి గుడి చాలా పురాతనమైనదని, మా స్వగ్రహం నందు 3 లక్షలు ఇచ్చామని ఆయన తెలియజేశారు. దీనికి సహకరించిన కమిటీ మెంబర్ అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. विघ्नेश्वराय नमः. जय श्री राम. ओम समुखचैका दक्षक्ष कपिलो गजकन्निकः अलम्बोदरक्ष विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्घनाध्यक्षः कालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णा हेरम्बः स्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः प्रदेशुनि यादवी विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तश्च न जायते. ओम विघ्नेश्वराय नमः. जय श्रीराम. कालिका माता की जय. ఇక్కడ దువ్వూరు పట్టణమందు పాత దువ్వూరు నందు శ్రీ కాళికామాత టెంపుల్ నందు ప్రసన్న కాళికా నందు మన దువ్వూరు వాస్తవ్యులు పాశం లక్ష్మీనరసయ్య గారు మరియు పాశం రామ్మోహన్ గారు వారు కుటుంబ సభ్యులు మొత్తం కలిసి మాకు దాదాపు 3 లక్షలు దాకా మాకు ఈ యొక్క పాలి సపోర్ట్ బండ్లు ఇచ్చారు, గ్రానైట్ ఇచ్చారు. వారికి వారి కుటుంబంకు ఆయుర్వేద ఐశ్వర్యం కలగాలని ఆ కాళికామాతను కోరుకుంటూ జై శ్రీరామ్. కనుక ఎవరైనా సరే మాకు ఈ యొక్క కాళికాలయము పునరుద్ధరణకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత పాశం నరసయ్య లక్ష్మీనరసయ్య గారు మాట్లాడుతూ కోరుతున్నాము. గ్రామంలో కాళికామాత ఆలయం చాలా పురాతనమైనది. దీనికి మా పుట్టిన ఊరుగా మేము మా వంతు కర్తవ్యంగా బాధ్యతగా భావించి దాదాపు 3 లక్షల రూపాయలు చప్పట పనులు కానీ ఆలయం మరమ్మతులు కానీ ఇవ్వడం జరిగింది. ఇందుకు సహకరించిన ఆలయ కమిటీ మెంబర్స్ సారు తిరుమలరావు గారికి వారి సభ్యులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దువ్వూరు మండలం బుక్కైపల్లె ఎంపీటీసీ చెన్నక్క సిద్ధారెడ్డి రఘురాయుడు వారి అనుచర వర్గం ఈరోజు బుక్కైపల్లెలోని తిరుమల తిరుపతి మాజీ చైర్మన్ మైదుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, నన్ను పార్టీని నమ్మి పార్టీలో చేరిన వారికి తగిన స్థానం కల్పించాలని, అండగా ఉంటానని, అందరితో కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో పథకాలను వివరించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దువ్వూరు మండల అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి, జనసేన పార్టీ మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలహూత్ర, బూట్ల సుబ్బారెడ్డి, సాగర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకు ఈ 3,000 రూపాయలు నెల వాళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళు ఎక్కడైనా పోయి జాబ్ సంపాదించుకునేకి ప్రతి నెల 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ పడుతుంది. అదే రకంగా రైతు భరోసా రైతులకు మాత్రము ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 12,000 ఇస్తుంది.
మన ప్రభుత్వం వస్తే 20,000 రూపాయలు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు, వారికి ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది, 15,000 రూపాయలు అని చెప్పి ఎంతమంది ఇస్తామని చెప్పేసి ఒకరికి ఇస్తారు. ఆ ఒకరిలో కూడా 13,000 రూపాయలు ఇస్తాను కొంతమందికి, అది అమ్మఒడిని. ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఎంతమంది ఉంటేగినా అంతమంది మనం 5 మంది ఉన్నారు, 5 మందికి 15,000 75,000 రూపాయలు వాళ్ళకి ఇస్తాము. ఇవన్నీ పథకాలు. ఎందుకంటే మన రాష్ట్రం ఎంతో, ప్రజలు ఎంతో నష్టపోయినరు. ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు అధికారం వచ్చింది వాళ్ళకు, మళ్ళీ ఇదే పొరపాటు జరగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం, ప్రజల కోసం ఈ పథకాలు రిలీజ్ చేసిండ్రు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓటర్ కార్డుల తయారీ కేంద్రంగా మారడం దురదృష్టకరమని ఆరోపించారు నవీన్ కుమార్ రెడ్డి. భారతదేశంలోని అపారమైన ప్రతిభ ఉంటే కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాలేరు. అటువంటి వీరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి సమాజంలో గౌరవాన్ని, మీ జీవితాన్ని కలుషితం చేసుకుని పౌర సమాజం చీకొట్టేలా, ప్రజాస్వామ్యం నవ్వుల పాలయ్యేలా ఎందుకు తయారవుతున్నారో ఓసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలని కోరారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని, 34,000 బోగస్ ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డులను రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోని అధికారులు తయారు చేశారని, సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం సాక్ష్యాధారాలతో సహా ఐఏఎస్, నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం దేశ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఉద్యోగాలలో మీకు అవకాశాలు వస్తున్నాయి. అలాంటి మీ ఉద్యోగాలకి సమాజంలో ప్రజలంతా కూడా ఎంతో గౌరవిస్తారు. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిళ్లకు, కొన్ని రాజకీయ పార్టీలకు తలొగ్గి ఈరోజు మీ ఉద్యోగాల్ని పణంగా పెట్టి ఈరోజు సమాజంలో ప్రజలంతా కూడా మిమ్మల్ని దోషులుగా చూసే పరిస్థితికి ఎందుకు తెచ్చుకుంటున్నారో ఒక్కసారి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు వరుసగా ఉద్యోగస్తులు సస్పెండ్ అవుతున్నారు. మీ కుటుంబ పరిస్థితి ఏమిటి? కనీసం మీరు సస్పెండ్ అయిన తర్వాత ఏ పార్టీ అయితే, ఏ నాయకుడికైతే మీరు దొంగ ఓట్లు చేర్చేదానికి సహకరించారో ఈరోజు ఆ నాయకులు ఎవ్వరు కూడా మీ వైపు కన్నెత్తి చూడరు, మీకు సహకరించరు అన్న విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించాలి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, తిరుపతి ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, మొన్న ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా తయారీ, వీటిల్లో 34,000 బోగస్ ఓట్లు, ఎపిక్ కార్డ్స్, అంటే ఈరోజు ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డులు 34,000 బోగస్ ఓట్లని చేర్చారని చెప్పని ఐఏఎస్ అధికారిని, ఈరోజు అడిషనల్ కమిషనర్గా పనిచేసినటువంటి ఒక అధికారిని ఈరోజు సస్పెండ్ చేశారు. అదేవిధంగా రెవెన్యూ శాఖలో సస్పెండ్ చేశారు. చిన్న స్థాయి ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ వాళ్ళని సస్పెండ్ చేశారు. మరి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ 34,000 ఎపిక్ కార్డ్స్ ఎక్కడ ప్రింట్ చేశారు, ఆ ఫోటోలు ఎక్కడ, ఏ స్టూడియోలో తయారు చేశారు, దీని వెనకలు ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, వాళ్ళని బయటకు తీసుకురండి. వాళ్ళని వదిలేసి ఈరోజు అధికారులు తప్పు చేశారు. ఈరోజు అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా కాదండి, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని శాఖల ఉద్యోగస్తులకు ఏ పార్టీ నాయకుడు కూడా మీకు సహకరించడు. మీరు తప్పు చేస్తే ఆ శిక్ష మీరే అనుభవించాలి. ఈరోజు సమాజం అంతా కూడా ఈరోజు నగరపాలక సంస్థలో జరిగినటువంటి అవినీతి మీద చర్చించుకుంటా ఉంది. పౌర సమాజం మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుకుంటున్నారు. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎపిక్ కార్డ్స్ ఏదైతే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు 34,000 ఓట్లను ఏ ఫోటో స్టూడియోలో, ఏ జిరాక్స్ సెంటర్లో ఎవరు తయారు చేశారు, తిరుపతిలో ఎక్కడైనా ఇతర కార్యాలయాలు ప్రారంభించి ఈ దొంగ ఓట్లని చేర్చారా? ఎందుకంటే ఆ పాసింగ్, లాక్ ఇన్ పాస్వర్డ్ అనేది ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఉంటుందండి, ఈఆర్ఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర. ఆయన నమ్మి కింద స్థాయి అధికారికి ఇస్తే దానికి వచ్చే ఓటీపీ కోసం ఆయన మొబైల్ నెంబర్ని జత చేయడము, ఇవన్నీ కూడా దీని వెనకల కింద స్థాయి ఉద్యోగస్తులే కాదు, జిల్లా స్థాయి అధికారుల సహకారం ఉంది. వాళ్ళ మీద కూడా వేటు పడాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం నవ్వులు పాలయ్యే విధంగా రోజు పత్రికలు చూస్తా అంటే దొంగ ఓట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చచ్చిపోయిన వాళ్ళని బతికినట్లు, బతికున్న వాళ్ళని చచ్చిపోయినట్లు, ప్రతిపక్ష పార్టీల్ని తొలగించేసినట్లు పత్రికల్లో వస్తా అంటే నిజంగా ఇది ఎన్నికల కమిషన్ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని
ఈ కుట్రని భగ్నం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను. దీని వెనుకలు ఉన్నటువంటి అసలైన సూత్రధారుల భర్తం పట్టండి. ఈరోజు ఈ ఉద్యోగస్తులే కాదు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా, అన్ని శాఖల అధికారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి, చంద్రగిరి, రేణుగుంట రూరల్, అర్బన్ మండలాల్లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులందరినీ కూడా విచారణకు ఆదేశించి వాళ్ళని సమగ్రమైనటువంటి దర్యాప్తు సంస్థల ద్వారా, ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు పారదర్శకంగా చేయవు కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా మీరు విచారణకు ఆదేశించి ఈ 4 తిరుపతి అర్బన్, రూరల్, రేణుగుంట, చంద్రగిరి మండలాలలో పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి బాగోతాల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశిస్తే ఆ నమ్మలేని అక్రమ ఓటర్ల జాబితాలన్నీ కూడా ఇంకా వేల కొలది బయటకు వస్తాయి. అంతవరకు ఈ ఎన్నికలు జరిగినా కూడా నిష్ప్రయోజనం. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండల కేంద్రంలో అంబేద్కర్ ఇండియా మిషన్ AMI ఆధ్వర్యంలోని ఈ నెల 10వ తేదీన పాయకరావుపేటలో జరిగే దళితవాడ పంచాయతీ సాధన సంకల్ప సభ గురించి మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కో కన్వీనర్ సరమండ వీరబాబు మాట్లాడుతూ దళితవాడలను ప్రత్యేక పంచాయతీలు చేయాలని ఏవి వ్యవస్థాపకులు ఏపీ ఫైర్ సర్వీసెస్ డీజీపీ పివి సునీల్ కుమార్ దృఢ సంకల్పంతో సంఘాన్ని స్థాపించి ప్రత్యేక పంచాయతీలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని, ఆ క్రమంలో భాగంగా పాయకరావుపేటలోని రేపు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారని, రేపు మధ్యాహ్నం మండలంలో ఉన్న దళితులంతా పెద్ద ఎత్తున బహిరంగ సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చెట్ల అప్పారావు, కన్వీనర్ జుబ్బల వరహాలబాబు, కార్యదర్శి బోడరపు అప్పారావు, ఉపాధ్యక్షులు కుబరాల నరసింగరావు, కో కన్వీనర్స్ పాడి బాలరాజు, మెరిపాక శివ, డివిజన్ మీడియా కన్వీనర్ నెల్లూరు చిరంజీవి, మండల నాయకులు సరమండరాజు తదితరులు పాల్గొన్నారు. దేశానికి 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా దళితుల అభివృద్ధి అందన ద్రాక్షగానే మిగిలిపోయింది. దీనికి దళితుల అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ప్రతి ఎస్సీ ఎస్టీ గ్రామాలని ప్రత్యేక పంచాయతీలు చేసి వారికి వచ్చేటువంటి ఎస్సీ సప్లాన్ ద్వారా వచ్చేటువంటి నిధులు వాళ్ళే ఖర్చు పెట్టుకొని వాళ్ళ పంచాయతీని వాళ్ళే అభివృద్ధి చేసుకునే విధంగా వాళ్ళకి అధికారాలు కల్పించాలని పాయకరావుపేటలోని 10/2 అంటే రేపు శనివారం మధ్యాహ్నం 4 గంటలకు జరిగే మీటింగ్కి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి అన్ని దళిత కులాలు, దళిత సంఘాల నాయకులతో గొలుగొండ మండలం నుండి మేము కూడా 400 మంది నుండి 500 మంది జనాభాని తీసుకొని వెళ్తున్నాము. కాబట్టి ప్రభుత్వాలకు, పాలకులకు మేము చెప్పేది ఏంటంటే, నిజంగా మా వెనకబడిన వర్గాలు, దళిత వర్గాలు అభివృద్ధి చెందాలంటే మాకు ప్రత్యేక పంచాయతీలు చేయండి. మాకు ప్రత్యేక పంచాయతీలు చేసి ప్రతి సంవత్సరం ఎస్సీ సప్లాన్ నిధుల నుండి దళితవాడ అభివృద్ధి కోసం వచ్చేటువంటి 2 కోట్ల రూపాయలు మాకే ఇచ్చి మా అభివృద్ధి చేసుకునే విధంగా మాకు అధికారాలు కల్పించవలసిందిగా ఈ డిమాండ్ ద్వారా తెలియజేస్తున్నాం. జై భీమ్. ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు 11 రోజుల పాటు కోటి పార్థివ శివలింగాలతోని మహా కుంభాభిషేకం సహిత రుద్రయాగం నిర్వహించబడును. జగ్గంపేట మండల ఇర్రిపాకలో శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతోని ఇర్రిపాక శివాలయం వద్ద 11, 12, 13వ తేదీల్లో అతివాసం నిర్వహించి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10:58 శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిభను ఇరిపాకలో ప్రతిష్ఠించడం జరుగుతుందని, ఈ లింగాల యొక్క ప్రతిష్ఠ భక్తులందరూ లింగాలను ప్రత్యక్షంగా తాకే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి భక్తజన సందోహం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారంటూ తెలియజేశారు. 2వ అధిపత్య కార్యక్రమం కోటి పార్థివ శివలింగార్జున సహిత రుద్రయాగం మహాకుంభాభిషేకం నిర్వహించనున్నామని, ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఉదయం 10:30 ఈ యొక్క మహాయజ్ఞం ప్రారంభించి 11 రోజుల పాటు మహాకుంభాభిషేక సహిత రుద్రయాగం నిర్వహించనున్నామని తెలిపారు. శంకారామం అని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఒక 40 నుంచి 50 రోజులు ఆ కార్యక్రమాన్ని చేయబోతున్నాడు. ప్రత్యేకంగా ఇది ఏంటంటే తన పాదయాత్రలో మొట్టమొదటి అయితే పాదయాత్ర ఉన్న దాన్ని సంపూర్ణంగా ప్రతి నియోజకవర్గం చెయ్యాలి, ఎక్కువ గ్రామాలు చేయాలి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అయితే పరిస్థితుల ప్రభావం, దుష్ట పాలన ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతుందో
సో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో అనుకున్న దాన్ని పూర్తి స్థాయిలో అందరినీ కలవలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనేటటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి ఒకసారి 11వ తారీఖు నుంచి ప్రారంభం చేస్తారు. వన్ బై వన్ ట్రాక్ ఒకటి కారణం కాదు కానీ సిమెంట్ వాడితే డిజైన్ తప్పు. అదే సిమెంట్ వాడితే ఇంకో 4 రోజులు ఉంటుంది. సిమెంట్ డిజైన్ కూడా తప్పు. సిమెంట్ వేరే చోటుకి మండల కేంద్రమైన వెల్లుర్తిలోని 4వ విడత వైఎస్ఆర్ ఆసన సమరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ వెల్లుర్తి మండల కార్యాలయం ఎదురుగా 4వ విడత ఆసన క్రింద విడుదలైన వెల్దుర్తి మండలంలోని 847 సంఘాలకు గాను 8561 సభ్యులకు గాను 4వ విడత కింద విడుదలైన 4.94 కోట్ల చెక్కును ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం 2019 ఎన్నికల కంటే ముందు పొదుపు మహిళలకు 25,571 కోట్ల అప్పును అధికారులకు రాగానే 4 దఫాలుగా విడుదల చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నేడు నెరవేరుస్తూ అక్క చెల్లెంలకు ఆసరా నిలబడడం జరిగింది. బతికొండ నియోజకవర్గంలోని ఆసరా పొదుపు సంఘాల సభ్యులకు 4 విడుదలలోని దాదాపుగా 73 కోట్ల రూపాయల పొదుపు సంఘాల అక్క చెల్లెంలకు చెల్లించడం జరిగింది. వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు జగనన్నకు పాలాభిషేకాన్ని చేశారు. ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి మహిళల ఆచారాల పట్ల అవగాహన లేకపోతే మీ అమ్మను అడిగి తెలుసుకో, అనవసరంగా మహిళలను చిన్నచూపు చేసి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఘాటుగా హెచ్చరించారు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయనకు వాళ్ళ నాయన ఎమ్మెల్యే కావాలని ఒక ఆశ అంట, ఆయన గిఫ్ట్ ఇవ్వాలంట. ఎమ్మెల్యే శ్రీదేవమ్మ బతికున్నగా కాదు శ్యాంబాబు, శ్రీదేవమ్మ బతికి ఉండగా ఎమ్మెల్యే అయ్యేది చాప చుట్టినట్టు చుట్టుకొని ఉండాలి శ్యాంబాబు. నా ప్రజలు నా మీద అంత ప్రేమగా ఉన్నారని చెప్పేసి మరొకసారి నీకు హెచ్చరిక చేస్తూ అలాంటి వాళ్ళ గురించి నా గురించి మాట్లాడినప్పుడు మాత్రమే శ్యాంబాబుకు నీకు హెచ్చరిక చేస్తా. నా గురించి మాట్లాడు. నీ రాజకీయం ఉంటే రాజకీయం చూసుకోవాలి. మన మహిళల తెల్లతీరతో మహిళల బొట్టుతో ఆయనకి ఏం అవసరమని ఈరోజు నా గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక మహిళ గురించి మాట్లాడొద్దు. మాట్లాడే ముందర ఆచి తూచి అడిగి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, నా గురించి మాట్లాడావా, నా ఇండివిజువల్ నా సంసారం గురించి నా కుటుంబం గురించి మాట్లాడావంటే నీ సంసారం గురించి నేను గమ్ముపెట్టి మాట్లాడాల్సి వస్తుంది. మర్యాద పెట్టుకుంటే మర్యాద ఉంటుంది. నీకు ఏదన్నా ఉంటే పార్టీ పరంగా మాట్లాడు, నేను పార్టీ పరంగా మాట్లాడతా. ఇన్ని సభలు చేశా నేను 52 నెలల నుంచి. ఏనాడు మీ గురించి కానీ మీ వ్యక్తిగతం గురించి కానీ నేను మాట్లాడాల. ఈరోజు కించపరుస్తూ భర్త పోగొట్టుకునేటలకు ఉంటుందా బాధ, ఆ ఇంట్లో పోగొట్టుకునేటలకు ఉంటుందా, యజమాని పోగొడితే ఆ యజమాని పోగొట్టుకుంటా ఉంటుందా బాధ, ఇంట్లో పోతే తెలుస్తుందా బాధ. కట్టిస్తావో పచ్చ సీర కట్టిస్తావో ఎన్నిసార్లు బొట్టు చుడుతావో రెచ్చగొట్టద్దు. సీన్ రిపీట్ అయితే 2.5 చూస్తా హెచ్చరిక చేస్తున్నా. ఎప్పుడు నా గురించి కానీ వ్యక్తిగత గురించి మాట్లాడామంటే ఖబర్దార్ జాగ్రత్త. చూస్తున్నావా నా కచ్చలమ్మలు ఎలా ఉన్నారో ఆవేశం మీద నీ గురించి. ఒక మహిళ గురించి మాట్లాడామంటే ఇంతమంది మహిళలు కాదు, ఒక మహిళ కింద అనేది మర్చిపోతున్నావు. ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూమి యాజమాన్య హక్కు చట్టం ప్రజల పాలిట భస్మాసుర హస్తం అయిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి లొడగల కృష్ణ అన్నారు. విశాఖ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టంతోనే నిజమైన భూ హక్కుదారుడు బికారిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలోని అవినీతిలోని మొదటి స్థానంలో నిలిచిన రెవెన్యూ విభాగానికి ప్రజల భూముల పర్యవేక్షణను అప్పగించడం దీనికి సంకేతమని కృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటువంటి చట్టాన్ని దేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయలేదని, ప్రజల భూములపైన ప్రభుత్వ హక్కు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఈ చట్టం పట్ల వ్యవస్థలు చిన్నభిన్నంతో పాటుగా కుటుంబ అవస్థలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సనపల వరప్రసాద్, తాతినేని శ్రీనివాస్, అక్కిరెడ్డి జగదీష్, వసంతరావు, మురళి, మోర్త రాజారావు, మొలేటి కుమారస్వామి, నాయుడు, రమణ, సనపల నరసింహస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపయోగపడదు మీ చేతిలో మీ ఆస్తి ఉండదు కాబట్టి
మీ అందరూ గమనించండి. దీనిపై మేమందరం కూడా మీకోసం మేము పోరాటం చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి, ఈ చట్టాన్ని అమలు చేయకూడదు. తెలుగుదేశం పార్టీ రాగానే ఈ చట్టాన్ని సమూలంగా మేము ఆపుతామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ పార్లమెంటరీ అధికార ప్రతినిధిని. ఇప్పుడు ఏదైతే మా సీనియర్ లొడగల కృష్ణ గారు చెప్పినట్టు గతంలో కూడా మేము చాలా ఉద్యమాలు చేసాం. మాధవధార, మురళీనగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యూఎల్సీ కానివ్వండి 22లో కూడా చాలా మంది ప్రజలు ఇబ్బందుల్లో పడుతున్నారు. అదే సందర్భంలో మేము ఈ 22ను కూడా మేము చాలా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వినతిపత్రం. ఈరోజు మన కృష్ణ గారు చెప్పినట్టు విజయం సాధించాం దాన్ని చేయడం వరకు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ భూమి యజమానుల చట్టం కొత్తది అంటే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడుతున్నారో చాలా దురదృష్టకరం. నేను దాన్ని పూర్తిగా పరిశీలించాను. మా బ్రదర్ లాయర్ బార్ కౌన్సిల్ ఎక్స్ సెక్రటరీ నరసింహస్వామి గారు దీనిపై అన్ని వివరాలు చూశారు. ఏంటంటే మేము కూడా చూడడం, ప్రత్యేకంగా తల్లిదండ్రులు చనిపోయారనే బాధలో మనం ఉంటాం. ఒక 6 నెలల పొరపాటును కూడా మనకి తెలియకుండా మన ఆస్తిని, మన నాన్నగారి ఆస్తిని మనకే వస్తుంది. అది మన ఇంట్లో కూర్చుంటాం, మనం వెళ్ళాం. కాకపోతే అది ఎవరో ఒకరు వెళ్ళి క్లెయిమ్ చేస్తే వారికే అది దక్కుతుంది. ఈ చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి. నిజంగా తల్లిదండ్రుల ఆస్తిని కొడుకులకు రావాలి. బెలూన్లు ఎగరవేసి ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా, హాజరైన షాప్ చైర్మన్ పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతిజ్ఞ. ఏపీలో క్రీడా రంగానికి పెద్దపీట వేశామని ఉద్ఘాటన. విశాఖ వేదికగా 5 రోజుల పాటు సాగనున్న రాష్ట్ర స్థాయి పోటీలు 13వ సీఎం జగన్ చేతుల మీదుగా విజేతలకు టైటిల్స్ ప్రదానం చేయనున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా స్థాయి క్రీడా పోటీలు విశాఖ వేదికగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, అధికారులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో బెలూన్లను ఎగరవేసి రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసెస్లు క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్టాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యుమ్య, సాఫ్ ఎండి ధ్యాన్ చంద్ర, కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఇతర అధికార రాజకీయ ప్రముఖులతో కలిసి జాతీయ పతాకాన్ని, షాప్ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. క్రీడాకారులతోని ప్రతిజ్ఞ చేయించారు. సాప్ అధికారులు రూపొందించిన ప్రత్యేక ప్రకటనను చదవడం ద్వారా ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల క్రీడాకారుల కెరీతల మధ్య విశాఖ రైల్వే మైదానంలో మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడానికి ఆడుదాం ఆంధ్ర పోటీలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు. యువ ఆటగాళ్లలో దాగి ఉన్న టాలెంట్ ను వెలికి తీసే వేట అని అన్నారు. 15,400 సచివాలయ పరిధిలో ఎంతో మందిని ఈ క్రతువులోని భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఈ నెల 13న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజేతలకు వైఎస్ఆర్ స్టేడియంలో రాష్ట్ర టైటిల్స్ ను అందిస్తారని అన్నారు. అంటే క్రీడల పట్ల అభిమానం, ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యువతకి క్రీడల పట్ల ఆసక్తి, అవగాహన పెంచడమే కాకుండా ఆరోగ్యమైన అంటే హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్ది దాదాపుగా 120 కోట్లని దీనికోసం కేటాయించి ఈరోజు మీరు చూస్తే కాన్స్టిట్యున్సీ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇప్పటికే గెలిచిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్స్ ఇవ్వడం మీరు అందరూ కూడా గమనించారు. అలాగే సచివాలయ స్థాయి నుంచి బేసిక్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్తో పాటు మెడల్స్, ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం మీరు గమనించారు. సో దాదాపుగా 12.5 కోట్ల రూపాయలని క్యాష్ ప్రైజ్గా ఈరోజు క్రీడాకారులకు అందించి క్రీడల పట్ల వాళ్ళకి మరింత ఆసక్తి పెంచే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇవ్వటమే కాకుండా ఫ్రాంచైజీతో ఈరోజు ఎవరైతే ఈ 5 గేమ్స్లో ప్రతిభ చూపించారో వారిని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా రూపుదిద్దడానికి ఈ ఫ్రాంచైజీతో టైఅప్ చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది. సో ఆడుదాం ఆంధ్రాతో గేమ్స్ని కూడా యువతకు అందించారు. ఇంతవరకు యువతకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అలాగే ఆడుదాం ఆంధ్ర క్రీడలకు విశాఖ మహానగరం వేదిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున చెప్పారు. విశాఖ రైల్వే మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి తుది పోటీల సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్ల సభ్యులకు
ఏసీఏ ప్రో కబడ్డీ బ్లాక్ హాక్ శ్రీకాంత్ సింధు బ్యాడ్మింటన్ ఖోఖో అసోసియేషన్ల తరపున ప్రత్యేక శిక్షణ ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. సెక్రటరీ ప్రద్యుమ్న గారికి, ఇతర అధికారులకి, శాప్ మెంబర్లకి, అలాగే స్థానిక మేయర్ గారికి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మా జిల్లాకి, విశాఖపట్నం జిల్లాకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో మీ అందరికీ తెలుసు, సుమారుగా 120 కోట్లతో రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ క్రీడా సంబరాలు ఒక క్లైమాక్స్ చేరుకున్నాయి. అందులో కూడా మనకి డిసెంబర్ 26 నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి 13 వరకు, అంటే ఆల్మోస్ట్ 50 రోజుల పాటు సుమారుగా 50 లక్షల పైచీలకు ఆడియన్స్ నమోదు చేసుకున్న ఒక గొప్ప క్రీడా సంబరాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రజలకు అందించడం జరిగింది. సో ప్రజల్లో, అలాగే ముఖ్యంగా యువతలో ఉత్తేజాన్ని ఇవ్వాలి, ఒక అంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచాలి, వాళ్ళలో ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మన ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడము, దాన్ని అందిపుచ్చుకొని సచివాలయ ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర వేదికగా క్రీడాకారులు వారి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆకాంక్షించారు. విశాఖ నగరంలో ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి తుది పోటీలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ, జీవితంలో గెలుపు ఓటములు సహజమని, కష్టవిలువ తెలుసుకున్న రోజు విజయాలు వాదంట అవే వస్తాయని క్రీడాకారుల ఉత్సాహం నింపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోని లేని విధంగా క్రీడల కోసం 130 కోట్లు ఖర్చు పెట్టి గ్రామ స్థాయి నుంచే ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేలా పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారని హితో పలికారు. పోటీలలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి 3000 మంది క్రీడాకారులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన 2 నెలలుగా క్రీడాకారులకు కానీ, మా శాప్ వాళ్ళకు కానీ ఇది ఒక అమేజింగ్ జర్నీ అని చెప్తున్నాను నేను. విలేజ్ లెవెల్లో ఏ రకంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసినారు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారు, ఈరోజు స్టేట్ లెవెల్కి రావడానికి మీరు ఎంత కష్టపడినారో మాకందరికీ కూడా తెలుసు. కానీ హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్కి ఉండేంత సాటిస్ఫాక్షన్ వేరే దేనికి కూడా ఉండదు. మేము కూడా చిన్న ఏజ్లో పాలిటిక్స్లోకి వచ్చినాం. పాలిటిక్స్లోకి వచ్చిన రోజున ప్రతి ఒక్కరు కూడా వీడు పిల్లోడితోటి ఏమవుతుందిరా అని అన్నవాళ్ళే, ఏం చేయగలుగుతారు, ఏం సాధించగలరా అని అన్నవాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. కానీ ఆ మాటలకు మేము ఎప్పుడు కూడా కృంగిపోలేదు. గడిచిన 10 సంవత్సరాలుగా ఇదే పాలిటిక్స్లోనే ఉన్నాం. చాలా కష్టపడినాం, ఎన్నో పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ధర్నాలు చేసినాం, ప్రజల తరఫున పోరాడినాం, ప్రజల కష్టాలపైన పోరాడినాం. ఆఫ్టర్ 10 years ఆఫ్ స్ట్రగుల్ ఈరోజు నేను కూడా ఒక శాప్ చైర్మన్ అయినా. అంటే హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన సక్సెస్కి సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే రకంగా మీరు కూడా విలేజ్ లెవెల్లో స్టార్ట్ చేసినారు, మండల్ లెవెల్లో ఆడినారు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఆడినారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడినారు, ఈరోజు ఫైనల్గా స్టేట్ లెవెల్కి వచ్చినారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక మంచి ప్రదర్శనను కనబరచాలా. మీరు కానీ బాగా పర్ఫామ్ చేస్తే మీ భవిష్యత్తుకు మాది పూచి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఇంత గొప్ప ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. విశాఖ వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి ముగింపు పోటీలకు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యుమ్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాకారుల పోటీతత్వాన్ని అలవర్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటూ ఆయన సూచించారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపుగా 3,50,000 మ్యాచెస్ ఆడదాం ఆంధ్ర కింద ఆడటం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడే మరి విసిఎండి గారు, ధ్యాన్చంద్ర గారు మీకు అందరికీ అందచేయడం జరిగింది. ఇప్పుడు స్టేట్ లెవెల్ టోర్నమెంటు, దయచేసి అందరూ కూడా ఈ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ని బాగా మీరు కాంపిటేటివ్గా తీసుకోవాలా. ఇక్కడ ఎవరైతే మంచిగా ఆడుతారో వాళ్ళకి ఖచ్చితంగా మరి స్పోర్ట్స్లో మంచి భవిష్యత్తు, మంచి కెరియర్ ఉండిపోతూ ఉంది. పెద్ద పెద్ద ప్లేయర్సు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్ లీగ్స్ వచ్చి మీరు ఆడుతున్నటువంటి గేమ్ని వాళ్ళు చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి మీలో ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని పికప్ చేసి
వాళ్ళని ప్రత్యేకంగా మరి ఫ్యూచర్లో వాళ్ళకి ట్రైన్ చేయడం కూడా జరుగుతుంది. అందుకే దయచేసి ప్లేయర్స్ అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు చాలా కాంపిటేటివ్గా ఆడాలని నేను ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటంటే గేమ్ అంటే డిసిప్లిన్ ఉండాలా. చాలా చోట్ల చూసాము వాళ్ళు చాలా ఎమోషనల్గా ప్యాషనేట్గా ఆడుతూ అక్కడక్కడ అంపైర్స్తో మరి వాదనానికి దిగడము, అంపైర్స్తో ఆర్గ్యుమెంట్ చేయడము చూసాము. ఈ గేమ్స్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం. కానీ ఇది స్టేట్ లెవెల్ మీటు, మీరు అందరూ కూడా చాలా సీరియస్ ప్లేయర్సు. మీరు ఆ గేమ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ని డిసిప్లిన్ని మీరు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంలో నేను మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను.